ఈ సమయాన్ని మనం సరైన రీతిలో సద్వినియోగపరచుకోవడానికి మన మనసులను నిలుపుదాం. బయలుపరచబడుతున్నటువంటి ప్రతి మాట కూడా మనకి ప్రయోజనకరంగా బయలుపరచబడాలని, ఏదైతే వాక్యం విత్తబడుతుందో అది కేవలము నా కోసమే ఈ వాక్యము బయలుపరచబడాలనేటువంటి ఆ మనసుతో వాక్యం కొరకు సిద్ధపడదామండి. పుటము వేయబడిన మాటలు, కడగబడిన మాటలు, మనల్ని తీర్చిదిద్దే మాటలు, మనకు ప్రయోజనకరమైన మాటలు బయలుపరచబడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. దాసుడిగా నీ బలిపీఠంలో ఆనుకొని నీ మాటలు అందించటానికి నేను ధైర్యము చేయించు ఉండగా, నన్ను నీ బలముతోనూ నీ శక్తితోనూ నిలవబెట్టి నా ముఖాంతరము నుండి నీ అంతరంగమును ఆవిష్కరించటానికి మీరు కృప చూపించండి నాయన. మాట్లాడేది నేను కాదు ప్రభువా, నాలో నింపబడిన మీ ఆత్మచేత నేను మాట్లాడబడినట్లు నన్ను మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రతి మాటలో నీ అభిషేకం ఉంచండి. విత్తపడుతున్న ప్రతి మాటలో నీ ఆంతర్యము బయలుపరచబడటకు సహాయం దయచేయండి. పొటము వేయబడడానికి, కొలుములో కాల్చబడడానికి, మారు మనసుకు తగిన జీవితాన్ని మేము నిర్మించుకోవడానికి ఈ మాటలు మాకు ప్రయోజనకరంగా మార్చండి. నాలో, మా అందరిలో నీ ఆత్మ సహవాసము ఒకే రీతిగా సంచరింప చేయండి. అడ్డుపడుతున్న దురాత్మ శక్తులన్నింటినీ కూడా యేసు నామములో కొట్టివేస్తున్నాం. పాడు చేయాలని చూస్తున్న ప్రతి దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాం. మీ కంచె మా చుట్టూ వేయండి నాయన. ప్రారంభం నుండి చివరి వరకు మీరే ఆధిపత్యం వహించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. కొద్ది వారాలుగా ప్రకటన గ్రంథం యొక్క సారాంశము మనతో మాట్లాడుతోంది. లోతైనటువంటి మర్మాలతో దేవుడు మనతో మాట్లాడుతూనే హర్మగుద్యోని యుద్ధం దగ్గర నుండి, అంచెదినములు ఆఖరి పోరాటం దగ్గర నుండి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అనేక మర్మాలను, అనేక సత్యాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. మనకున్నటువంటి అభిప్రాయాలని దేవుడు తన వాక్యం ద్వారా మారుస్తూ, వాక్యమునకు సరైనటువంటి మర్మమును బయలుపరుస్తూ గడిచిన కొద్ది నెలలుగా జరుగుతోంది. ఒక ఇనుముని కాల్చినప్పుడు, ఆ కొలిమిలో పెట్టి కాల్చినప్పుడు ఆ ఇనుముని, కాల్చబడినటువంటి ఇనుముని తీసి ఏం చేస్తారో తెలుసా అండి? అప్పటికి అది కాలిపోయి ఎర్రగా అయిపోయి ద్రవ రూపంలోకి వచ్చేస్తుంది. వచ్చినటువంటి ఇనుముని ఏం చేస్తారో తెలుసా అండి? ఎవరైనా చెప్పగలరా? ప్రతాప్ చెప్తున్నాడు, కరెక్టే, చెప్పండి. వెస్లీ గారు చెప్తున్నారు, కరెక్టే. అంత ఎర్రగా కాల్చబడి ద్రవంలాగా మార్చబడిపోయిన తర్వాత అయ్యో పాపం దీన్ని ఇలాగ అయిపోయింది ఏంటి అని చెప్పి జాలిపడ్డాం. ఏం చేస్తాడు తెలుసా అండి? సుత్తి తీసుకుని మళ్ళీ కొడతాడు. సుత్తి తీసుకుని మళ్ళీ కొడతాడు. అలా కొడతా ఉంటుంటే ఇనుము ఏమవుతుందో తెలుసా? ఒక రూపంలోకి వస్తుంది. రూపంలోకి వచ్చి ఒక ఆకారంలోకి రావడానికి అతడు అనుకున్నటువంటి పరికరం మాదిరి అది వచ్చేటంత వరకు దాన్ని కొడుతూనే ఉంటాడు. ఇలా కొట్టగా మధ్యలో ఏం చేస్తాడో తెలుసండి మీకు? ఎవరైనా చెప్పగలరు మళ్ళా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తాడో తెలుసా? వాటర్లో పెడతాడు, చుర్రుమంటారు. ఎందుకు పెడతాడో తెలుసా? ఆ స్టేజ్లో గనక వాటర్లో పెట్టకపోతే ఇనుము ఇరిగిపోద్ది, గట్టి పడదు. ఇనుము ఏమైపోద్దండి? తన యొక్క స్థితిని కోల్పోయి, వీడికి ఎంత కొట్టిన ఎంత నేను వంగినా వీడు నన్ను కొడతానే ఉన్నాడని చెప్పి ఇంక భరించలేక ఏమైపోద్దంటే ఇరిగిపోద్ది. కాబట్టి దాన్ని ఏం చేస్తాడంటే, దానిలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని గట్టిపరచడానికి, మళ్ళీ చెప్తున్నాను, దానిలో ఉన్న స్వభావాన్ని గట్టిపరచడానికి ఎక్కడ పెడతాడంటే నీటిలో ముంచితే సుర్రుమని ఆ నీళ్ళన్నీ కూడా పొంగుతాయి. అప్పుడు మళ్ళా తీస్తాడు. ఈరోజు వాక్యము ఈ నీటిలో పెట్టేటటువంటిది.
ఈరోజు వాక్యం ఏంటండి? సుత్తితో కొట్టడము, కొలుములో నుంచి కాల్చడము, సుత్తితో కొట్టడము. ఇప్పుడు స్టేజ్ వచ్చిన తర్వాత నీటిలో ఖచ్చితంగా ముంచితే ఏమవుతుందండి? వస్తువు లేదా తయారు చేయబడుతున్నటువంటి పరికరము గట్టిగా మార్చబడతారు. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు అందరూ కూడా ఏమవ్వాలండి? గట్టిగా మార్చబడాలి. ఈ నీళ్లు జల్లు లాంటి వాక్యాన్ని మీకు అందించాలని ప్రేరేపణతో దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టాడు. ప్రియులరా, వాక్యం యొక్క టైటిల్ మీ అందరికీ తెలుసు, ఎగిరినటువంటి రెక్కలు. ఈ టైటిల్ చూడగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే, గత వారం మనకి ఒక చిలక వచ్చింది, అనుకోని అతిథి. ఈ చిలక యొక్క స్థితిని బట్టి నేను ఏదో వాక్యం సిద్ధపరిచానని మీరు అందరూ కూడా భావించి ఉండవచ్చు. ఈడలాగే చెప్తాడు, కానీ మనం అనుకున్నది చెప్పడినా ఏదో చెప్తాడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఏది ఏమైనా, అనుకున్నా అనుకోకపోయినా, నేను చెప్పాలనుకున్న మాట, మరి బయలుపరచాలనుకున్న మాట చెప్తాను. ఈ చిలక గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ వరకు జరిగినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈ తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదు. మా ఇంటికి తీసుకెళ్ళడం వరకు మీకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. ఈ చిలకని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మేము సఫరీలు చేసాం. ఆ చిలకకి చక్కటి సఫరీలు చేసాం. ఏమండి? చక్కటి సఫరీలు చేసాం. అది భయపడిపోతుంది, వణుకుపోతుంది. మేము ఆకలితో వెళ్ళినా కానీ మాకేమీ ఆకలి అనిపించట్లేదు. ఆ రోజు మరి ఇంట్లో చక్కటి వంటకాలు కూడా ఉన్నాయి, అయినా కానీ మాకు దాని మీద ధ్యాస లేదు. మాకు దేని మీద ధ్యాస అంటే, ఈ చిలకని ఎలాగైనా కాపాడాలి, దీన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావాలని మాకున్నటువంటి వైద్య పరిజ్ఞానాన్ని బట్టి మనుషుల మీద చేసేటువంటి ప్రయోగాన్ని ఎక్కడ చేసామంటే చిలక మీద చేసాం. దాన్ని ఏ విధంగా ఆదరించాలి, ఏ విధంగా క్లాత్ చుట్టాలి, ఏ విధంగా దానిని ఇక్కడికి ఉన్నటువంటి కొంతమంది బర్డ్స్ పెంపకం చేసేటటువంటి అమ్మేటటువంటి వారి దగ్గర తీసుకెళ్తే, దీనికి సంబంధించి మాకేం తెలియదు, దీనికి సంబంధించి మేత మాకు దగ్గర తెలియదు, మీరు వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకోండి అని చెప్పేసి వారు సలహా ఇస్తే, ఈ వెటనరీ డాక్టర్ ఆదివారం ఎక్కడ దొరుకుతాడు? అట్టపట్టని దొరకడు కదా. వెసిలి గారు మా విన్ను వెళ్ళారు, వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకుపోండి, ఇది అవదని చెప్పేసి. సరే అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత మనకు తెలిసిన టెక్నిక్ ఒకటి ఉంది. ఏంటంటే, ఎంత ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నా సరే ఒకటి వెంటనే రిలీఫ్ ఇచ్చేటటువంటి ఒక ఫ్రూట్ ఉంది. ఏంటి ఆ ఫ్రూట్? ఆరెంజ్ జ్యూస్. దేని స్తోత్రం. ఈ ఆరెంజ్ జ్యూస్ వెంటనే ఆరెంజ్ ఉందా లేదని చూస్తే ఒకే ఒక ఆరెంజ్ పండు ఒకటి దొరికిందండి. వెంటనే దాన్ని కట్ చేసి మరి చిలకని చక్కగా సారదీసి గ్లౌజులు వేసేసాం. ఎందుకని? దానికి ఉన్నది మనకు రావడం గురించి పక్కన పెడితే, మనకున్నది దానికి కూడా పోకూడదు. గ్లౌజులు ఎందుకు వేస్తామంటే, వాళ్ళది మనకు రాకూడదు, మనది కూడా వాళ్ళకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో గ్లౌజులు వేసాం. అందరు ఇంటిల్ బాధి డాక్టర్లు అయిపోయాం ఆ రోజు. ఈ క్రమంలో దానికి చక్కగా సఫరీలు చేసిన తర్వాత మరి దానికి ఆ జ్యూస్ని ఒక సిరంజ్ ద్వారా పట్టించడం జరిగింది. మొదట దానికి ఏ శక్తి లేదు, నిలబడడానికి శక్తి లేదు, కూర్చోవడానికి శక్తి లేదు, నడవడానికి శక్తి లేదు, ఏ విధంగా కూడా శక్తి లేదు. ఇది పట్టించిన కొద్దిసేపటికి కొద్దిగా నడవడం ప్రారంభించింది. కొద్దిగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. ఆ చిన్న పెట్టెలో నుంచి పెట్టె పైకి ఎగరడం మొదలుపెట్టింది. పెట్టి పైకి ఎగిరింది కదా, మళ్ళీ కింద పడిపోద్దురనైనా దాన్ని కింద పెట్టే కింద పెట్టేశారు. ఆ తర్వాత దానికి మళ్ళా చేరదీసి ఒక చక్కటి తడి బట్ట పెట్టాం. అడుగులు వేయడానికి దాని కాళ్ళు సహకరించకపోతుంటే దూది తీసుకొచ్చి దాన్ని తడిపి కాళ్ళకు కట్టాం. పిఓపి అంటాం కదా మనం, అలాంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మన సిమెంట్ కొట్టు అంటారు కదా, అలాగే దానికి కట్టు పెట్టాం. కట్టిన కాసేపటికి ముడిచిపోయినటువంటి వేళ్ళన్నీ కూడా చాపడం మొదలుపెట్టింది. ఈ విధంగా అది ఏమైందంటే, కొద్దిసేపటికి బలం పొందుకున్న కొద్దిసేపటికి ఒకటి అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా అండి? ఏంటండి పాస్టర్ గారు? మోసం పాస్ చేసింది. మోసం అది జరిగితే అద్భుతం. ఏది? మల విసర్జన జరిగితే అద్భుతం జరిగినట్టే. అంటే
దాని బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఎలా ఉందంటే యాక్టివ్గా ఉందని అర్థం. ఈ జ్యూస్ పట్టే కొద్దీ మల విసర్జన అది ఎక్కువగా చేస్తాం. సరే అని చెప్పి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకేసారి పెట్టేస్తే ఏమైపోద్దని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి దానికి పట్టడం జరిగింది. పడితే కొద్దిసేపటికి అది బలం పొందుకొని మా ఇంటి నిండా మోసం పాచేసింది. మోసం నల్లగా ఉంది. ఎలాగుందండి? నల్లగా ఉంది. సరే పర్లేదు, లేదు తుడుచుకుందాం, శుభ్రం చేసుకుందాంలే అని చెప్పి దాన్ని అలాగ ఓపికతో భరించాం. మళ్ళా ఆ తర్వాత మేము భోజనానికి వెళ్ళాం. తర్వాత భోజనం నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టాం. వాటర్ పెట్టినప్పుడు అది మమ్మల్ని కొరకడం ప్రారంభించింది. మేము దానికి ఏదో హాని చేస్తున్నామని కొరకడం ప్రారంభించింది. ఇలాగా ఏమంటారు దాన్ని కుదించుకుపోయిన దానికి వెట్టగలిగి చేయడానికి ఒక చక్కటి పొడి బట్టతో దాన్ని చుట్టాం. ఈ విధంగా దానికి అన్ని రకాలైనటువంటి సఫారీలు చేశాం. ఆ తర్వాత ఇవే మాటలన్నీ కూడా మనసులో పెట్టుకోండి. మధ్య మధ్యలో వాక్యంలో అడుగుతాను, ఇవన్నీ అవసరం వాక్యానికి. ఇదేదో చేశాను కదా, చెప్పాను కదా అనుకుంటే కాదు, ఇది వాక్యంకి అవసరం. ఆ తర్వాత సాయంత్రం అయిన తర్వాత మా పెద్దోడు అన్నాడు, డాడీ పైకి తీసుకెళ్దాం, చక్కటి హెయిర్ వస్తుంది, అక్కడ పెడదాం దీన్ని అన్నాడు. ఎవరో ఎగిరిపోద్ది మరా, మళ్ళీ ఏ కుక్కలో పట్టుకుంటాయి అంటే, డాడీ పట్టుకోదు, ఎందుకంటే అది వెళ్దో, ఒకవేళ ఎగిరిపోతే మంచిదే కదా డాడీ, దాన్ని జాతి వారి దగ్గరికి వెళ్ళిపోతుంది అని అన్నాడు. అంటే సరే ఇప్పుడు చీకటి పడే టైము, ఇప్పుడు ఇది ఎగిరిపోతే ఎక్కడికి వెళ్తుంది, తన జాతి వారిని ఎక్కడ ఎదుర్కొంటుంది రా చీకట్లో అన్న. లేదు డాడీ, ఇప్పుడే బర్డ్స్ అన్ని వెళ్తున్నాయి చూడు డాడీ, ఈ గూటికి చేరే సమయం ఇదే, తీసుకెళ్తాం డాడీ పైకి అన్నాడు. సరే అయితే నేను రాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నువ్వు తీసుకెళ్ళు, మమ్మీని తీసుకుని వెళ్ళాను. ఈవిడ కూడా సిద్ధపడింది. మా చిన్నోడు సిద్ధపడ్డాడు, మా తోడు కూడా ఉన్నాడు తేజ అని, వాడు సిద్ధపడ్డాడు ఆ చిలకతే సఫారీలు చేయడానికి. తీసుకెళ్ళిన తర్వాత దాన్ని అలాగా తీసి అలా పెట్టాను. పెడితే అది ఇలా నడుచుకుంటూ వెళ్ళి తుర్రుమని ఎగిరిపోయింది. మళ్ళీ దొరుకుతా ఒట్టు ఎక్కడికి ఎగిరిపోయిందో మావాడు వెంటనే కెమెరా వీడియో తీశాడు. అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అలాగ వెళ్ళిపోయి ఎక్కడైతే తన జాతి వారు ఉన్నారో, అంటే ఎక్కడైతే చిలకలు ఉన్నాయో అక్కడికే చేరుకుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు వరకు వదిలేద్దామన్నాడా మా వాడు ఇంట్లోకి వెళ్ళి మంచం ఎక్కేశాడు బెంగతోని. నేను చైర్లో కూర్చుని అంటే చాలా దిగులు అయిపోతున్నా. నా భార్య వచ్చి అంటుంది, ఏమంటే చిలకెళ్ళిపోయిందని బెంగ పెట్టుకున్నారా, చిలకెళ్ళిపోయిందని బాధపడుతున్నారా? వాడైతే ఏం చేస్తున్నాడండి, మంచం ఎక్కేసాడండి, ఇంకా మంచం ఎక్కేసాడండి. దానికి మనం సపరలు చేసి ఉంటామండి. మహా అయితే గంట, ఎన్ని గంటలు? 2 గంటలు. ఈలోగా దాని హిస్టరీ అంతా తీసేసాడు మా వాడు. దాన్ని అరవడానికి, దానిలో ఉన్న భయం పోవడానికి మా పాస్టర్ గారు ఏం చేశారంటే, ఈ యూట్యూబ్లోకి వెళ్ళి చిలకలు ఎలాగ అరుస్తాయి ఉంటుంది కదా, అరుపులు అది తీసి దాని దగ్గర పెట్టారనమాట. అంటే ఇక్కడ అన్ని మన పక్కన ఎక్కడో చిలకలు ఉన్నాయి, మనకు భయం లేదు అనేటువంటి ధైర్యాన్ని కల్పించడానికి ఈవిడ చేసిన ప్రయాసం. ఆ చిలకలన్నీ కూడా చక్కగా రాగాలు తీసేటటువంటిది. నేను కొంచెం అటు దానికి అంటే కొంచెం అటు వెళ్ళి ఇటు వచ్చేలాగా ఇది చిలకలు అరుస్తుంటే, ఇది అప్పుడు అరుస్తుందేమో అనుకుని త్వరగా వస్తే వీళ్ళు చేసిన ప్రయత్నం అది. ఆ తర్వాత మధ్యాహ్నము జాంపొండి పెడితే కొరకడం మొదలెట్టింది. అది చాలా గట్టిగా కొరుకుతాం. మా వేలు కూడా గట్టిగా కొరికింది. మా పెద్దోడికి వేలు కొరుకుతాడు, భయపడిపోయింది కదా, దాన్ని పట్టుకోవడం భయపడిపోయాడు. చివరికి దానికి ఒక క్లాత్ వేసి పట్టుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది, నాకు తెలిసిన డాక్టర్ సిద్ధార్థ అని, అతను చెప్తున్నాడు అంటే నా స్టేటస్ చూసి చెప్తున్నాడు, ప్యారెట్ ఎలాగుంది, అది ఎగిరిపోయిందండి అన్న. దాన్ని అలా పట్టేసుకుంటున్నారు. అది పట్టుకుందంటే మాంసం వచ్చేదాకా వదలదో, దాన్ని అలా పట్టుకుని మీకు తెలీదా అన్న. నిజంగానే నాకు తెలియదు. సో అలాగే ఇప్పుడు పట్టుకోకుండా సలహా ఇచ్చాడు. ఇప్పుడు అది ఎగిరిపోయిన తర్వాత ముందే తెలుసుంటే బాగుంది. దేని స్తోత్రం. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను, ఇలాగట చిలక కొరికితే ఇలా ఉంటుందంట. అది 15 సంవత్సరాల వయసు నుండి 40 సంవత్సరాలు బ్రతుకుతారు. ఎన్ని సంవత్సరాలండి? 15 నుంచి. మా పెద్దోడికి ఆనందం ఏంటంటే, ఒక 15 నుంచి 40 సంవత్సరాల జీవాన్ని కలిగినటువంటి ఒక బాడీని మనము ఏం చేస్తామంటే ఊపిరి పోసామనేటువంటి ఆనందం వాడు కళ్ళల్లో, వాడి మాటల్లో స్పష్టంగా కనబడింది. అప్పుడు నేను కూడా ఫీల్ అయ్యాను. 1 గంట సేపు సపరీలు చేస్తే 15 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు బ్రతికే చిలక కోసము మేము బెంగెట్టుకున్నామండి. అలాంటిది
మీకోసం మేము ఎంత బెంగ పెట్టుకుంటామో ఆలోచన చేయండి. మీతో మేము ఎన్ని రోజులు సహవాసం చేస్తాం చెప్పండి? ఎన్ని రోజులు చేస్తామండి? ఎన్ని రోజులు అమ్మా ప్రాణం గారు? మీతో ఈ సహవాసంలో ఎన్ని రోజులు ఉంటాము వెస్లీ గారు? ఎన్ని రోజులమ్మా పాస్టర్ గారు? ఈ సహవాసంలో కలిసి మనం ఎన్ని రోజులు నడుస్తాం? సింపుల్గా చెప్పవచ్చు కదా, ఏమండి? 60 లైఫ్ టైం గొడవలేని మరి. అమ్మా జ్యోతి గారు, ఐజాక్ మాస్టర్ గారు, ఎవరన్నా? ప్రియ సహోదరుడా సహోదరి, 60 కాదు, లైఫ్ టైం కాదు, ఫరెవర్. ఇక్కడనో అక్కడనో కూడా, ఇక్కడనో నిత్యత్వంలో కూడా, ఇక్కడనో పరలోకములో కూడా మనం సంగముగానే పిలువబడతాం, సంగముగానే సహవాసం కలిగి ఉంటాం. పరమందు దేవుని సన్నిధిలో ఒకే సంఘముగా పిలువబడతాం. మరి అంతటి బంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రియులరా, ఒక చిలక కోసమే ఇంత ఆరాటపడిపోతే సంఘం గురించి మేము ఎంత ఆశపడతాం, ఎంత బాధపడతాం, ఎంత బెంగ పెట్టుకుంటామో కదా ప్రియ సహోదరుడా సహోదరి. దీనికి వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం, రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. రెక్కల కలిగినది సంగతి తెలుపుతోంది. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా రెక్కల కలిగినది మనకు నేర్పించింది. నేను మీతో కొద్దిసేపే ఉంటా, నా రెక్కలలో బలం రాగానే నేను ఎగిరిపోతా, నా వారి దగ్గరికి వెళ్ళిపోతా, నా తోటి జాతి పక్షుల దగ్గరికి పోతా, వాటితోనే కలిసి ఉంటా. ఎవరు చెప్పారు ఈ మాటలు? రెక్కల కలిగినటువంటి చిలక చెప్పింది. దాని నుంచి ఈ సంగతి మనం నేర్చుకోవాలి ఏమిటంటే, కొద్దిసేపే మాతో ఉండేటువంటి చిలక చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు ఎప్పుడు ఎన్నటికీ ఇక్కడనో నిత్యత్వంలోనూ కూడా ఎవరితో ఉండాలంటే నీ వారితోనే నువ్వు ఉండాలి. దేవుని యొక్క మహిమ గురించినటువంటి వాక్యము మనతో మాట్లాడుతోంది. గత కొద్ది రోజులుగా మహిమ కోణాన్ని అనేక రకాలుగా మనము చెప్పడం జరుగుతోంది. ప్రియ సహోదరుడా, ఈ ప్రకటన గ్రంథం ద్వారా పునః మూల్యాంకనం అనేటువంటి వాక్యం ద్వారా చెప్పినట్టు మాట ఏమిటంటే, మనలో ఉన్నటువంటి స్వభావాన్ని ప్రకటన గ్రంథం ఏం చేస్తుందంటే బయటికి తీసుకొస్తారు. మనలో ఉన్నటువంటి మంచి స్వభావం, మనలో ఉన్నటువంటి క్రూర స్వభావము, మనలో ఉన్నటువంటి విధేయత స్వభావము, మనలో ఉన్నటువంటి అవిధేయత స్వభావం, అన్నిటినీ కూడా ఈ ప్రకటన గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు ఈ పునఃమూల్యాంకనము ఏం జరుగుతూ ఉంటుందంటే బయటికి తీసుకొస్తూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ కూడా బయటికి స్పష్టంగా వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజున రెక్కల గలది సంగతి తెలియపరుస్తోంది. నోహు అనేటువంటి ఒక నీతిమంతుడు జీవించినటువంటి కాలంలో, నోహు అనేటువంటి ఒక నీతిమంతుడు బ్రతికినటువంటి కాలంలో ఒక మహావిపత్తు వచ్చింది. ఏమిటి మహావిపత్తు? జల ప్రళయము. జనులందరూ చెడిపోయినటువంటి బ్రతుకుతున్నప్పుడు, నీతి తప్పి నీతి మాలిన వారిగా బ్రతుకుతున్నప్పుడు, నోహు అనేటువంటి వ్యక్తి మాత్రమే తన నీతికి తగినట్టుగా బ్రతకాలని ఒక తీర్మానం చేసుకుని తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం వాడను చేసినటువంటి వ్యక్తిగా మనం కనబడతాం. తన వాడను తాను సిద్ధపరచుకుని దేవుడు చెప్పినటువంటి ప్రకారము, ప్రణాళిక ప్రకారము సమస్తమును సిద్ధపరచుకుని తనను తన ఇంటి వారిని కూడా నోహు రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రియ సహోదరుడా, ఈ జలప్రలయం అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉందండి జలప్రలయము? 40 రాత్రులు జలప్రలయం ఉంది. వెరీ గుడ్. 40 పగలు ఉంది. దేవుని స్తోత్రం. 40 దినాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
జలప్రలయము ఎన్ని రోజులు ఉందండి వెస్లీ గారు? 40 దినాలు వర్షము కురిసింది, రాత్రి పగలు వర్షం కురిసింది. ఆ తర్వాత జలప్రలయము ఎన్ని రోజులు ఉందని చెప్పానండి? సంవత్సరం మీద 2 నెలల 12 రోజులు. సంవత్సరం మీద 2 నెలల 12 రోజులు భూమి మీద నీరు ఇంకిపోలేదు. ఎన్ని రోజులండి? సంవత్సరం మీద 2 నెలల 12 రోజులు భూమి మీద నీరు ఇంకిపోలేదు. ఇలాంటి క్రమంలో నోహోహు ఎవరిని ఆశ్రయించాడంటే రెక్కలు కలిగినటువంటి కాకిని ఆశ్రయించాడు. రెక్కలు కలిగినటువంటి కాకిని ఆశ్రయించి బయటికి పోయి సంగతి పట్టుకు రమ్మన్నాడు. బయటికి పోయి సంగతిని పట్టుకు రమ్మన్నాడు. ఈ కాకి రెక్కలు విప్పుకొని సుమారుగా సంవత్సరం దాటి 14 నెలలు పైనే, సంవత్సరం పైనే ఉన్నటువంటి ఈ కాకి కూడా అందులోనే ఉంది. నోహోతో సహవాసం చేసింది. నోహో యొక్క ఓడలో ప్రయాణం చేసింది. జలప్రయాణంలో నుండి తప్పించబడింది. అది రెక్కలు విప్పి బయటికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా అండి? మళ్ళా తిరిగి రాలే. ఈ రెక్కలు కలిగినటువంటి కాకి చెప్తున్నటువంటి సంగతి ఏమిటంటే, నాకు రెక్కలు వస్తే నేను వెళ్ళిపోతా. ఈ సంగతి చెప్తున్నటువంటి రెక్కలు కలిగినటువంటి కాకి చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, నేను మరలా నీ ఓడలోనికి రాను. నాకు కళేబరంలో ఎక్కడ కనబడతా అక్కడ వాలిపోతా. ఈ ప్రళయంలో అనేకమైనటువంటి జీవరాశులు మరణించాయి, అనేక జంతువులు మరణించా, మనుషులు మరణించా. ఈ కాకి వెళ్ళే సమయానికి ఎక్కడ చూసినా ఏమన్నాయంటే కళేబరాలు ఉన్నాయి. కులినటువంటి కళేబరాలు, ఉబ్బుపోయినటువంటి కళేబరాలు. ఈ కాకి యొక్క గుణం ఏమిటంటే కళేబరాల మీద వాలిపోయి వాటిని పొడుచుకుని తినడం. అది కాలు మోపడానికి కావలసినటువంటి ప్రదేశము దానికి దొరికేస్తుంది కాబట్టి మళ్ళీ వెళ్ళడానికి అవకాశము లేదు. ఈ రెక్కలు కలిగినటువంటి కాకి చెప్పిన సంగతి ఏమిటంటే, నాకు కళేబరాలు ఉంటే చాలు, నీ సహవాసము నాకు వద్దు. ఈ నోహోహు దాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ కాకి ఇంకా రాలా. మళ్ళా దేన్ని ఆశ్రయించాడంటే రెక్కలు కలిగినటువంటి పావురాన్ని ఆశ్రయించాడు. ఈ పావురము బయటికి పోయింది, మళ్ళా అటు ఇటు తిరిగి మళ్ళా వెనక్కి వచ్చింది. ఈ పావురం యొక్క స్వభావం ఏమిటంటే, నాకు రెక్కలు ఉన్నాయి, నేను ఎగరగలను, అయితే నన్ను ఎవడు పంపాడో వాడి దగ్గరికి మళ్ళా నేను తిరిగి వస్తాను, తిరిగి మళ్ళా నేను వస్తాను. దేనికోసం వస్తానంటే సంగతి తెలియజేయడానికి వస్తాను. వెరీ గుడ్. పావురాన్ని చూసినటువంటి నోహో గ్రహించాడు ఏంటంటే, సంగతి అర్థమైపోయింది ఎవరికి? నోహోకి. నీళ్ళు ఇంకా లేదు, ఇంకా లే. కాబట్టి మళ్ళీ ఒక వారం రోజులు ఆగాడు. వారం రోజులు ఆగి ద సేమ్ పావురాన్ని, మళ్ళీ అదే పావురాన్ని, ఆ రెక్కలు కలిగినటువంటి అదే పావురాన్ని, ముందు ఏదైతే పావురాన్ని పంపించాడు అదే పావురాన్ని మళ్ళీ రిలీజ్ చేశాడు. ఈసారి పోయి ఏం చేసిందో తెలుసా అండి? ఒలీవా కొమ్మను పట్టుకుని వచ్చింది. ఒలీవా కొమ్మను పట్టుకుని వచ్చింది, ముక్కుతో కరుచుకుని పట్టుకుని వచ్చింది. అదే ఐక్యరాజ్య సమితి యొక్క సింబల్లో వాడతా. ఐక్యరాజ్య సమితి సింబల్లో ఆ ఒలీవా మొక్కనే వాడతా. అది ఏం తీసుకుని వచ్చిందంటే నీళ్ళు ఇంకుతూ ఉన్నాయి, నీళ్లు ఇంకుతూ ఉన్నాయి, భూమి మీద నీళ్ళన్నీ కూడా ఇంకుతూ ఉన్నాయి అనేటువంటి సందేశాన్ని తీసుకొచ్చింది. మరొక వారం రోజులు ఆగి అదే పావురాన్ని మళ్ళా పంపిస్తే ఆ పావురం మరిక తిరిగి రాలే. అప్పుడు నోహోకు అర్థమైంది ఏమిటంటే, నీళ్లు పూర్తిగా ఇంకిపోయినాయి. రెక్కలు కలిగినది నోహోకు ఏం చెప్పిందంటే సంగతి తెలియజేసింది. రెక్కలు కలిగినటువంటి రామచిలుక సంగతి తెలియజేసింది మాకు. ఏంటి ఆ సంగతి? ఈ జ్యూస్ దానికి పట్టిస్తున్నప్పుడు అది కొట్ట తాగింది, చాలా దాహంతో తాగింది. ఆ సిరంజితో పడుతున్నప్పుడు దానికి గట్టిగా పట్టుకుని తాగింది. ఆ తర్వాత ఏం చేసిందని చెప్పానండి? మల విసర్జన చేసింది. ఏంటండి మల విసర్జన అంటే? దానిలో ఉన్న వ్యర్థం అంతటిని కూడా బయటికి పంపించేసింది. ఇక్కడికి వచ్చినటువంటి మీకు జీవాహారమైనటువంటి ఆహారమును మేము అందిస్తూ ఉంటాం. బలమును కలగజేసేది, శక్తిని కలగజేసేది, మిమ్మల్ని
బలపరిచేటటువంటి వాక్యమును అందిస్తున్నప్పుడు ఈ వాక్యము లోపలికి వెళ్ళి బయటికి ఏది రావాలంటే మీలో ఉన్నటువంటి మాలిన్యం బయటికి రావాలి. మీలో ఉన్నటువంటి మలినము విసర్జింపబడాలి. ఈ వాక్యము లోపలికి వెళ్ళి వ్యర్థమైనది ఏదైతే మీలో ఇంకా ఉందో ఆ వ్యర్థమైనది బయటికి కొట్టివేయబడాలి. ప్రియ సహోదరుడా సహోదరి, చెప్పాను రామచిలక యొక్క మల విసర్జన జరిగింది. మొదట అది కొంచెము మామూలుగా ఉన్న తర్వాత అంతా కూడా ఎలా ఉందంటే నల్లటి మల విసర్జన. అంటే ఏమంటే అర్థము, సుమారుగా 3 నుంచి 4 రోజుల వరకు అది ఆహారము భుజించకపోవడం వలన ఆ మలము కూడా ఏమైపోయిందంటే నల్లటి ఆ స్వభావంలోనికి, దుర్వాసనలోనికి మార్చబడింది. అర్థమవుతున్నమాట? మీరు వాక్యమును కొద్ది రోజులు వినలేకపోతే మీలో ఉన్నటువంటి ఆ దుర్బుద్ధి లేదా మీలో ఉన్నటువంటి దురస్థితి, ఆ మాలిన్యం ఏమవుతుంటుందంటే నల్లగా మారి మడ్డిలాగా మార్చబడుతూ ఉంటుంది. మడ్డిలాగా మార్చబడుతుంటుంది. పరిచయలో బయటికి వస్త్రాలు వేసుకున్నారంట, కానీ లోపడేముందంటండి? వాక్యం చెప్పాను పోయిన వారం. లోపడేముందంటండి? సున్నం కొట్టి లాస్ట్ ముందు ఒకటి ఉంటుంది. బయటికి బాగానే ఉంటారు, లోపడేముంటుందండి? తోపుతోనో జీలకర్ర తోపు, ఇంకా దానికి రిలేటెడ్గా మడ్డి అని చెప్పాను. బాగా మడ్డి పట్టినటువంటి స్థితి. ఎందుకని? వీళ్ళ మట్టిని తీయలేదు, తోపుని తీయలేదు, లోపల ఉన్నటువంటి ఆ చెత్తని తీయలేదు. వాక్యం ఎక్కడుందంటే వీళ్ళకి బయటే ఉంది. వాక్యం లోపలికి వెళ్ళట్లా. వాక్యం లోపలికి వెళ్తే లోపల ఉన్నటువంటి మట్టి అంతా కూడా కొట్టేస్తుంది. లోపలికి వాక్యాన్ని నీవైనా నేనైనా వాక్యాన్ని ఎక్కడ తీసుకోవాలండి? లోపలికి తీసుకోవాలి. ఈ చిలక లోపలికి వెళ్ళినటువంటి ఈ జ్యూస్ ఏం చేసిందంటే దాని లోపల, కడుపు లోపల ఉన్నటువంటి మట్టి అంతటినీ కూడా ఏకదాటిని ఏం చేసిందండి? కొట్టివేసింది. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం నీలోకి వెళ్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి మడ్డంతా బయటికి పోవాలి. నీలో ఉన్నటువంటి మలమంతా బయటికి పోవాలి. నీలో ఉన్నటువంటి చెత్త అంతా బయటికి పోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యము చేత నువ్వేమవ్వాలంటే నూతన బలము పొందుకుంటూ ఉండాలి. ఇది ఎవరు చెప్పారండి? చిలక చెప్పింది నాకు. రెక్కలు కలిగినటువంటి చిలక చెప్పినటువంటి సంగతి ఇది. సొలొమోను అంటున్నాడు ఏమిటంటే రెక్కలు కలిగినది సంగతి తెలియజేస్తుంది అన్నాడు. నోహు అన్నాడు ఏంటంటే రెక్కలు కలిగినది నాకు సంగతి తెలియజేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెక్కలు కలిగినది. విలియం కేరీ అనేటువంటి గొప్ప స్వార్థికుడు, గొప్ప దైవజనుడు, భారతదేశం కోసం ఎన్నో సేవలు చేసినటువంటి గొప్ప రాయబారి విలియం కేరీ తన కుటుంబాన్ని తృణప్రాయంగా దేవుని యొక్క సేవ కోసం అంకితం చేసినవాడు ఎవరండి? ఈ విలియం కేరీ. ఈ విలియం కేరీ గారు స్థాపించినటువంటి యూనివర్సిటీ సిరంపూర్ యూనివర్సిటీ. ఇక్కడ థియలాజికల్ సబ్జెక్ట్స్తో పాటు రెగ్యులర్ సబ్జెక్ట్స్, సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ అన్ని రకాలైనటువంటి బోధ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ పిహెచ్డీలు, రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా చరిత్రాత్మకమైనటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మరి చదవాలని చాలామంది పోటీ పడుతూ ఉంటారు. ఏం యూనివర్సిటీ అండి? సిరిపురమా? సిరంపూర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై విలియం కేరీ ఇన్ 1884. ప్రియ సహోదరుడా సహోదరి, అక్కడ ఆ యూనివర్సిటీ యొక్క చూసి సంతోషించాం. అబ్బా, విలియం కేరీ గారు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ భారతదేశంలో ఏమి యూనివర్సిటీ పెట్టాడు రా బాబు, అసలు ఏమి విజనో, ఏమి దర్శనం, అసలు ఏం కమిట్మెంట్ రా బాబు అని చెప్పి ఒకంత మేము ఆశ్చర్యానికి గురయ్యాను. మా నాయుడికి అంత తెలియదులండి, వాడు మామూలుగా ఫ్లైట్ ఎక్కడమే సంతోషం వాడికి. దేవుని స్తోత్రం. విలియం కేరీ తన ప్రెస్ తగలబెట్టిపోతుంటే అందరు పరిగెట్టు వచ్చి ప్రెస్ని తగలబెట్టేశారు అంటే కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మీ ఆవిడ మీ పిల్లలు పిచ్చి పట్టేసిన అయిపోయారంటే మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరుడు సహోదరి, ఎంత గొప్ప కమిట్మెంట్ అండి, ఎంత గొప్ప కమిట్మెంట్. ఈ విలియం కేరీ స్థాపించిన యూనివర్సిటీ చూసా. ఆ యూనివర్సిటీ లోగోలో ఒక బర్డ్ కనబడుతుంది. ఇప్పుడు దీనైనా ఆ బర్డ్
పెలికాన్ అటువంటి బర్డ్ ఆ లోగోలో విలియం కేరీ చేర్చారు. ఆ రెండిట్లో తీసిన పర్లేదు, అదైనా పర్లేదు. ఏంటండి ఇది? ఆ బర్డ్ పేరేటండి? పెలికాన్. సిరంపూర్ యూనివర్సిటీ లోగోలో విలియం కేరీ గారు చేర్చినటువంటి పక్షి పేరు పెలికాన్. ఏమిటి పెలికాన్? ఆ బర్డ్ని ఎందుకు పెట్టారని నేను ఒకంత ఆలోచన చేశాను, కానీ నాకు అంత తారసపడలా. ఇంకా దాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేస్తే, లేదా క్షుణ్ణంగా గమనిస్తే, క్షుణ్ణంగా గమనిస్తే ఈ పెలికన్ ఏం చేస్తూ ఉంటుందంటే తన యొక్క ముక్కుతో తన యొక్క గుండెల్ని పొడుచుకుంటూ ఉంటుంది. ఆ లోగోలో ఏముందండి? ముక్కుతో గుండెలను పొడుచుకునేటువంటి పెలికన్ అనేటువంటి బర్డ్ ఏ యూనివర్సిటీలో పెట్టబడిందండి? సిరంపూర్ యూనివర్సిటీ లోగోలో చేర్చబడింది. ఏమిటి ఈ చరిత్ర, ఏమిటి కథ అని ఆలోచన చేసి ఈ లోగో వెనకాల ఉన్నటువంటి ఈ స్థితి ఏమిటని నేను ఆలోచన చేశాను. ఏమిటని దీని గురించి ఆలోచన చేస్తే, ఈ పెలికన్ అనేటువంటి బర్డ్ ఏం చేస్తుందంటే ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొని, ఆహారం దొరకనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, తన పిల్లలను పోషించుకోవడానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు సహకరించినప్పుడు, ఎక్కడ ఎటు చూసినా ఆహారం దొరకలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, చచ్చిపోవడమే శరణ్యమని అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పెలికన్ బర్డ్ ఏం చేస్తుందంటే తన ముక్కుతో తన గుండెను చీల్చుకొని ఆ గుండె నుంచి వచ్చేటటువంటి రక్తమును తన పిల్లలకు అందిస్తుంది. తన పిల్లలకు ఆ రక్తమును పట్టిస్తుంది. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పిల్లలు ఏమవుతాయంటే ఈ రక్తము తాగి బ్రతుకుతాయి. ఏ రక్తం అండి? తల్లి గుండెలో చీల్చుకుని అందించినటువంటి రక్తాన్ని తాగి ఈ పిల్లలు బ్రతుకుతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రక్తము తాగపోతే పిల్లలు ఏమైపోతాయండి? నెక్స్ట్ లెవెల్ చనిపోవడమే, నెక్స్ట్ లెవెల్ మరణించడమే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ బర్డ్ చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, ఈ రెక్కలు కలిగినటువంటి పెలికైనటువంటి బర్డ్ చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారు ఇదే చేశారు నీకోసం, నా కోసం. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు వారు నీకోసము, నా కోసము ఈ విధముగా తన గుండెలను చీల్చుకుని నీకోసము చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చారు. యేసుక్రీస్తు వారి ప్రేమను కనుపరిచే విధంగా ఈ పెలికన్ తన యొక్క జీవితంలో తన బిడ్డల విషయమే కనుపరుస్తుంది. కాబట్టి ఇది ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు వారు అర్పించినటువంటి రక్త అర్పణకు ఇది సాదృశ్యంగా ఉందని విలియం కేరీ గారు దీన్ని లోగోలో, ఈ బర్డ్ని లోగోలో చేర్చారు. చెప్పండి కూడా. పెలికన్ బట్టి, పెలికన్ బర్డ్ని బట్టి, పెలికన్ రెక్కలు కలిగినటువంటి బర్డ్ చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, నేను చనిపోయినా నా పిల్లలు బ్రతకాలి, నా రక్తము తాగైనా నా పిల్లలు బ్రతకాలి. యేసుక్రీస్తు వారు అదే, నేను చనిపోయినా నా రక్తమును బట్టి నా పిల్లలు పాపము నుండి విడుదల పొందాలి. నేను చనిపోయినా నా పిల్లలకు ఏం కలగాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. నేను చనిపోయినా ఈ రక్తము అన్ని పాపముల నుండి ఏం చేయాలంటే విడుదలనివ్వాలి. బర్డ్ చెప్తున్నటువంటి సంగతి, రెక్కలు కలిగినటువంటి బర్డ్ చెప్తున్నటువంటి సంగతి. ప్రియ సహోదరుడా, సహోదరి, విలియం కేరీ గారు హెడ్స్ అప్ ఎంత దూరం ఆలోచించాడండి. ఆ లోగోలోనే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రపంచానికి చాటాడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, చెప్పగానే క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని ప్రపంచానికి అందిస్తున్నాడండి. రెక్కలు కలిగినటువంటి పెలికన్ ఏం చేస్తుందండి? సంగతి తెలియజేస్తుంది. ప్రియ సహోదరుడా, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు మహిమ సారూప్యతలోకి రావాలన్నా, ఆయన యొక్క సుగుణాలను మనము పొందుకోవాలని చెప్పా. ఆయన యొక్క సుగుణాలను మనం పొందుకున్నట్టే దేవుని యొక్క మహిమను మనం కలిగి ఉండటని చెప్పానా లేదా? ప్రియ సహోదరుడా, సహోదరి, అంటే ఏమిటండి? కన్ను ఎర్ర చేయడం కాదు ప్రియ సహోదరుడా, సహోదరి. ఏమిటండి? శత్రువును దగ్గరగా తీసుకుని కౌగులించుకోవడం దేవుని మహిమ అంటే. హల్లెలూయా. విప్లవం అంటే ప్రశ్నించడం కాదు ప్రియ సహోదరుడా. విప్లవం అంటే వాక్యమును నీలోకి తీసుకుని నీలో మారు మనసు రావడం విప్లవం అంటే. వాక్యమును నీలోకి తీర్చుకొని నీలో వచ్చినటువంటి పెను మార్పును బట్టి విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానం నీకు రావాలి. విప్లవాత్మకమైనటువంటి మారు మనసు, విప్లవాత్మకమైనటువంటి ఆ నడవడికి నీలోకి రావాలి.
అది విప్లవం అంటే. విప్లవం అంటే ప్రశ్నించడం కాదు. ఇది ఎవరు చేస్తారో తెలుసా? నక్సలైట్లు చేస్తారు. కానీ క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి, క్రీస్తు మహిమలో ఉన్నటువంటి నీవేమవ్వాలో తెలుసా? నీలో విప్లవం రావాలంటే వాక్యమును తీసుకొని, వాక్యమును నీలో ఇమిడింపజేసుకొని, వాక్యమును నీలో భద్రపరుచుకుని, నీలో ఉన్నటువంటి చెడంతటిని కూడా బయటికి తన్నారు. రామచిలక మాదిరి, రామచిలక మాదిరి. ప్రియ సోదరుడా, రామచిలక చెప్పిన సంగతి అది. రామచిలక నేర్పిన పాఠం అది. మరి నేను ఏం చేస్తున్నామండి? ప్రచురించడమే పెద్ద గొప్ప అనుకుంటున్నాం. లేకపోతే ఏమనుకుంటున్నామండి? ప్లీజ్ కొన్నెర చేయడమే పెద్ద గొప్ప అనుకుంటున్నాం. కొన్నెర ఎవడని చేస్తాడండి? శత్రువును ప్రేమించి హక్కును చేర్చుకో. అది ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది? క్రీస్తు వల్ల అవుతుంది. కానీ క్రీస్తు వల్ల అయినటువంటి ఈ గుణం ఎవరి వల్ల అవుతుందండి? క్రీస్తును ధరించిన వారి వల్ల కూడా అవుతుంది. ఆమేన్. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నాకంటే కూడా మీరు అద్భుతమైన కార్యాలు చేయగలుగుతారు, నాకంటే కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతారు, నాకంటే కూడా గొప్ప మహిమను మీరు కనపరచగలుగుతారని చెప్పాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం కానీ దాని విషయంలో ఏమైపోతూ ఉంటామంటే నీరు గారిపోతూ ఉంటాం. రెక్కలు కలిగినటువంటి బర్డ్, రెక్కలు కలిగినది చెప్తున్నటువంటి సంగతి ఏమిటంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రాణం పోతున్నా కానీ ఊపిరాగిపోయే దశలో కూడా నీ రక్తమును చిందించైనా ఏం చేయాలండి? ప్రాణాన్ని నిలబెట్టాలి. ఆమేన్. పెలికన్ గురించి తన పిల్లల్ని అడిగితే చెప్తుంది ఏంటంటే, నా తల్లి రక్తము చిందిస్తే మేము బ్రతికామని చెప్తాది. క్రైస్తవుడు అయిన నువ్వేం చెప్పాలో తెలుసా? నా ప్రభువు నా కొరకు రక్తం చిందిస్తే మేము ఈ రోజున ఈ క్రైస్తవ్యపు ఆశీర్వాదాలు పొందుకుంటున్నామని నువ్వు చెప్పగలగాలి. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క మహిమ నీలో నివసిస్తే కనుక ఆయన కంటే కూడా గొప్ప సాక్ష్యాన్ని నువ్వు కనపరచగలగాలి. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఇంతటి రెక్కలు కలిగినటువంటి ఈ బర్డ్ చెప్తున్నటువంటి సంగతి ఏం చేస్తుందటండి? సంగతులను తెలియపరుస్తూ ఉంటారు. దూతలు కూడా రెక్కలు కలిగి ఉంటారండి. దేవదూతలకు కూడా రెక్కలు ఉంటాయండి? ఉండవా? ఉంటాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో 6 రెక్కలు కలిగినటువంటి దూత కనబడుతూ ఉంటుంది. 6 రెక్కలు కలిగినటువంటి దూత కనబడుతుంది. ఆయనకు పైగా శరూపులు నిలిచి ఉండను. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచూ ఉండెను. ఈ దూతలు కలిగి ఉన్నటువంటి రెక్కలు ఏం పని చేస్తున్నాయంటే, 2 ముఖము కప్పుకోవడానికి, 2 కాళ్ళు కప్పుకోవడానికి, 2 ఎగరడానికి సహాయపడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, రెక్కలు కలిగినటువంటి దేవదూత చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, మొదటిది నీ గౌరవాన్ని నిలబెట్టుకో. మొదటి 2 రెక్కలు దేని కప్పుకున్నాయండి? అమ్మా, ముఖమును కప్పుకున్నాయి. గౌరవం, నీ కీర్తి నీ ముఖములో కనబడాలా, నీ గౌరవం నీ ముఖములో కనబడాలా, నీ ప్రతిష్ట నీ ముఖములో కనబడాలా, నీకున్నటువంటి ఆధిక్యత నీ ముఖములో కనబడాలా. మన ముఖంలో ఏముంటుందంటే మన యొక్క కీర్తి ఉంటుంది. కొంతమంది అంటారు, ఏమో ఎప్పుడు చూసినా ముఖం చూస్తే ఏమనిపిస్తుంది, అందరూ నన్ను తిడతా ఉంటారండి. సరే, రెండవది ఏమిటంటే కాళ్ళను కప్పుకునే 2 రెక్కల చేత దేని కప్పుకునే ఏంటండి? కాళ్ళను కప్పుకునేంట వినయం. కాళ్ళను కప్పుకోవడం దేనికి సాదృశ్యత అంటే వినయం. మూడవది ఎగురుచూ ఉన్నది అంటే సేవ చేస్తుంది. సర్వీస్కి నేను సిద్ధం, సర్వీస్కి నేను సిద్ధం. 2 రెక్కలు ఏం చేసేటండి? ముఖము కప్పుకున్నాయి అంటే గౌరవాన్ని కాపాడుతూ ఉన్నాయి. మన యొక్క అహభావాలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన ముఖంలో ఉన్నటువంటి కవలికలను బట్టి ఎదటివాడు మనం ఎలాంటి వారు అంచనా వేస్తాడా లేదండి? వేస్తారా లేదా? నువ్వు వాక్యం సరిగ్గా వింటున్నావా లేదా అని ఎలా వింటానండి? మీ ముఖంలో ఉన్నటువంటి కదలికలను బట్టి నాకు అర్థమవుతుంది. నువ్వు నిద్రపోతున్నావా లేదా నాకు ఎలాగ అర్థమవుతుంది? ముఖంలో వస్తున్నటువంటి కునుకుబాట్లను బట్టే కదా. మా డేవిడ్ రాజు గారికి ప్రాబ్లం లేదా? నల్లద్దాలు వెనకాల నిద్రపోయినా కానీ ఎవరికి కనబడదు. దేని స్తోత్రం. హల్లెలూయ. నిద్రపోరనుకోండి, ఊరికి హాస్యం కోసం అన్నాను మాస్టర్ గారు, ఏమనుకోకండి.
వెరీ గుడ్. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీలాంటి వారు ఒక్కరున్నా చాలు. దేవుని స్తోత్రం. ఇది కళ్ళద్దనగల కదా దాచినటువంటి అవభావాలు. దేవుని స్తోత్రం. అంతే, ఒప్పుకున్నారు ఇప్పుడు. హల్లెలూయా. అలాగా ముఖము చూస్తే ఏమవుతుందంటే మన యొక్క స్థితి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ముఖంలో ఉన్నటువంటి స్థితి బలహీనత, ముఖంలో ఉన్నటువంటి రుగ్మత, ముఖంలో ఉన్నటువంటి అంధకార స్థితి, ముఖంలో ఉన్నటువంటి కళాహీనత ఎప్పుడు కూడా ఎదుటివాడికి నువ్వు కనపరచకూడదు. ప్రియ సహోదరుడా, కనపరచకుండా ఏం చేయాలంటే నీ ముఖమును ఎప్పుడు కూడా కాపుచుకుని స్తుతి చేయటం ముఖమునకు శోభస్కరమని కీర్తనకారుడు అంటాడు. నువ్వు స్తుతి చేయి, నీ ముఖానికి చక్కటి శోభ వస్తుంది. స్తుతి చేయకపోతే శోభ ఎక్కడ వస్తుంది? శోభ అంటే మొదటిది గౌరవం, రెండోది వినయం. మన యొక్క కాళ్ళు మన వినయాన్ని తెలియజేస్తుంటాయి. ఒక స్త్రీ యొక్క కాళ్ళను చూసినట్లయితే ఆ కాళ్ళను ఆమె ఆడించే విధానాన్ని బట్టి ఆమె ఏ స్త్రీయో అర్థమైపోతుంది. ఒక పురుషుడు అతడు కూర్చునేటువంటి విధానాన్ని బట్టి ఆ పురుషుడు విధేయత కలిగిన వాడా, వినయం కలిగిన వాడా, లేకపోతే తిరుగుబాటు కలిగిన వాడా, రెబలా అని వాడు కూర్చున్నటువంటి ఆ తీరుని బట్టి అర్థమైపోద్ది. ఇడు అంటాడు ఏమిటంటే ఈ కాలు నాదే. ఏమంటాడండి? తర్వాత చెప్తలేదా, నేనేమన్నా ఆ కాలు నాదే అంటాడు వీడు. అప్పుడే అర్థమైపోద్ది వీడు తేడాగాడని అనండి కదా, అప్పుడే అర్థమైపోద్ది వీడు తేడాగాడని. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మన యొక్క కాళ్ళు మన గౌరవాన్ని నిలబెడతాయి. ఒక స్త్రీ, జాగ్రత్తం కలిగినటువంటి స్త్రీ సంత వీధిలో నిలబడి తన కాళ్ళను ఆడిస్తుందట. వాక్యం చెప్తుంది, నేను కాదు, సామెత గ్రంథంలో చెప్పండి మాట. కాళ్ళను ఆడిస్తూ ఉంటుందట. ఆ కాళ్ళు ఆడించేదాన్ని బట్టి ఆమె ఎవరైనా అర్థమవుతుంటే ఆమె జాగ్రత్వం కలిగినటువంటి స్త్రీ అని అర్థమవుతుంది. నీవు కూర్చునే విధానాన్ని బట్టి, నువ్వు నిలబడే విధానాన్ని బట్టి నువ్వు భక్తిపరురాలు అనే విషయము అర్థమవుతుంది. కాబట్టి రెండు రెక్కలు ఏమి సంగతి తెలియజేస్తుందో తెలుసా? నీ గౌరవం ఏమిటో, లేదా నీ యొక్క వినయం ఏమిటో. ఇంకా రెండు రెక్కలు ఏం తెలియజేస్తున్నాయో తెలుసా? నీకున్నటువంటి సేవ. అంటే ఎప్పుడు కూడా రెక్కలు ఆడిస్తూ ఎగురుతూ ఉంటాయంట ఈ రెండు రెక్కలు. అంటే నేను ఎప్పుడు కూడా నీ యొక్క సేవ చేయడానికి సిద్ధము ప్రభా, నీ సేవలో, నీ సర్వీసులోనే ఉంటాను ప్రభా అని ఎప్పుడు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉంటాయి ఈ రెక్కలు. ఎనీ మూమెంట్ ఒక దేవదూతను పిలిచి వెళ్ళు అంటే వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత సమయం పడుతుందో తెలుసండి? ఎంత సమయం పడుతుందండి దూతలకి రావడానికి? అమ్మా, సెకండ్స్, ఎగ్జాక్ట్లీ భలే చెప్పారండి. సెకండ్లో. ఇంతకుముందు చెప్పాను దేవదూతలకు ఉన్నటువంటి స్థితిని మీకు చెప్పాను. రెప్పపాటులో. ఇంకా చెప్పాను ఏంటంటే మెరుపు వేగముతో ఈ దూతలు ఏం చేస్తూ ఉంటాయంటే పని చేస్తూ ఉంటాయి. అదే చెప్పాను గత వారంలో చెప్పాను మీకు, ముందు వారాల్లో చెప్పాను మీకు. ఎంతమంది గుర్తుందో దేవదూతల గురించి చెప్పినప్పుడు మాస్టర్ గారికి గుర్తుంది, రాంబాబు మాస్టర్ గారికి గుర్తుంది. దేని స్తోత్రం. మాస్టర్ గారు అంటే మళ్ళీ మాస్టర్ గారు అంటున్నారు మమ్మల్ని అనుకోకండి. మరి సిబిఐ సార్కి చెప్పాను. దేని స్తోత్రం. హల్లెలూయా. 6 రెక్కలు పని సంఖ్యకు నిదర్శనం. 6 సంఖ్య మళ్ళా చెప్తున్నాను, 6 సంఖ్య సరిహద్దుకు నిదర్శనం. ఈ 6 తర్వాత ఇంకా 7వ రోజున ఏమి లేదండి, సృష్టి లేదు, సృష్టి యొక్క క్రియలు లేవు. 7వ రోజున ఏమొచ్చిందంటే విశ్రాంతి వచ్చింది. అంటే 6వ రోజు ఏంటంటే బోర్డర్, 6వ రోజు ఏంటంటే పని సంఖ్య. ఈ 6 రోజులు నువ్వు పని చేసుకుని 7వ రోజు దేవుని సన్నిధిలో నువ్వు కనుపరుచుకోవాలి. ఈ 6 సంఖ్య దేనికి సంకేతం అండి? పని సంఖ్య. ఈ పని సంఖ్య కలిగినటువంటి, సరిహద్దు కలిగినటువంటి ఈ దేవదూతలు ఏం చేస్తున్నట్టంటే వాటి యొక్క సరిహద్దులో నిత్యము దేవునికి ఏం చేస్తున్నట్టే సేవ చేస్తున్నాయి. రెక్కలు ఆడిస్తూ సేవ చేస్తున్నాయి. ఈ దేవదూతలకి సెలవిచ్చాడు దేవుడు ఏంటంటే, పొండి, ఇదిగో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఐగుప్తు దేశంలో నువ్వు వెళ్ళి ఆ మగ పురుషులందరినీ కూడా సంహరించరా అంటే ఒక్క రెప్పపాటులో పోయి ఒక్క గడిలోనే ఐగుప్తు దేశంలో ఉన్న మగ పురుషులందరినీ కూడా ఈ దేవదూత సంహరించి వచ్చినటువంటి పరిస్థితి. ప్రియ సహోదరుడా, సహోదరి, వేగము మెరుపు వేగం వల్లే ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రెక్కలు కలిగినది పో మరియకి దూత చెప్పు, మరియకి సమాచారం చెప్పు అంటే ఈ దూత ఏం చేస్తుందండి? రెప్పపాటులో మరి దగ్గరకు వచ్చేసింది. ఈ రెక్కలు కలిగినది పో గొర్రెల కాపర్లకు సమాచారం చెప్పంటే
రెప్పపాతలో గొర్రెల కాపల దగ్గరికి వచ్చేసాను. ఈ రెక్కలు కలిగినది పో, యేసోపు ఇలాగ ఆలోచన కలిగి ఉన్నాడు, యేసోపుని సమాధానించు, యేసోపుని కన్విన్స్ చేసి అని చెప్తే వెంటనే యేసోపు ముందు వాలిపోయింది. క్షణాల్లో ప్రియ సహోదరుడా సహోదరి, క్షణాల్లో రెక్కలు కలిగినది ఏం చేస్తుందటండి? క్షణాల్లో వాలిపోద్ది. రెక్కలు కలిగినటువంటిది చెప్తున్న సంగతి ఏంటో తెలుసా? నువ్వు క్షణాల్లో స్పందించాలి. రెక్కలు కలిగినటువంటిది చెప్తున్న సంగతి ఏంటో తెలుసా? ఇమీడియట్గా నువ్వు రెస్పాండ్ కావాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ప్రభు అంటాడు, యెహోవా దేవుడు అంటాడు, నిర్గమకాండము 25:20 అంటాడు ఏమిటంటే, చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఎలా మోసానో చెప్తున్నాడు. ఎలా మోసాడట? గెద్ద రెక్కల మీద తన పిల్లలను మోసినట్లుగా. ఇప్పుడు దేవుడు అనేటువంటి యెహోవా ఎవరితో తనని కంపేర్ చేసుకుంటున్నాడో తెలుసా అండి? గెద్దతో కంపేర్ చేసుకుంటున్నాడు. నిజానికి గెద్దను సృష్టించినది దేవుడు అనేటువంటి యెహోవాయే. కానీ పని విషయం వచ్చేటప్పటికి, సంరక్షణ విషయం వచ్చేటప్పటికి, పిల్లల విషయంలో గెద్ద చూపించేటువంటి శ్రద్ధను కనుపరిచే విషయంలో దేవుడు ఎవరిని మాదిరిగా తీసుకున్నాడో తెలుసా? తాను సృష్టించినటువంటి పక్షి అయిన గెద్ద యొక్క రెక్కలను తన యొక్క రెక్కలతో పోల్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఈ గెద్ద తన రెక్కలను ఎంతగా సాక్ష్యంగా మలిచిందో చూడండి. దేవునికే సాక్ష్యంగా తన రెక్కలను మలిచింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకొక సందర్భంలో లూకా సువార్త 13:34 రెక్కలు కలిగినవి. ఈ రెండింటిని కూడా ఎవరు సృష్టించారు? దేవుడు అనేటువంటి యెహోవాయే సృష్టించాడు. కానీ తన ప్రేమను కనపరచుటలో, తన భద్రతను కనపరచుటలో, తన యొక్క కేర్ని కనపరచుటలో తాను సృష్టించినటువంటి గెద్దను ఇక్కడ మాదిరిగా తీసుకున్నాడు, తాను సృష్టించినటువంటి కోడిని అక్కడ మాదిరిగా తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా, రెక్కలు కలిగినది ఏ సంగతి చెప్తుందండి? ఎవరికి చెప్తుందండి సంగతే? ఎవరికి చెప్తుంది సంగతే? నీకు నాకు కాదు, దేవుడైన యెహోవాకు చెప్తోంది. హల్లెలూయా. దేవుడు అనేటువంటి యెహోవాకు సంగతి చెప్తుంది. ఎవరో? రెక్కలు కలిగినటువంటి గెద్ద, రెక్కలు కలిగినటువంటి కోడి ఏం చెప్తుందంటే, పెట్ట చిన్నదైపోయింది. దేని స్తోత్రం. రెక్కలు కలిగినది ఏం చేస్తుందంటే, అక్కడ సంగతి ఎవరికి చెప్తుందంటే, ప్రభా నీ పిల్లల్ని నువ్వు ఎలాగ చేయాలి? నాకులాగా నా రెక్కల కింద నేను ఎలా కాస్తాను అలాగా నువ్వు కాయాలి నీ పిల్లల్ని అని ఎవరు చెప్తుందంటే, దేవుడైన యెహోవాకు చెప్తాను. గెద్ద చెప్తుంది దేవుడైన యెహోవాకు ఏమని అంటే, దేవా నీ పిల్లల్ని నేను చూడు, నా పిల్లల్ని ఎలాగైతే రెక్కల మీద ఎక్కించుకుని ఆడించుకుంటూ నా పిల్లల్ని మోస్తానో అలాగే నీ పిల్లల్ని మొయ్యాలి ప్రభా అని ఎవరు చెప్తున్నారే? రెక్కలు కలిగినటువంటి గద్ద దేవుడైన యెహోవాకు చెప్తుంది. దేవుని స్తోత్రం. ఈ సంగతి గ్రహించినటువంటి దేవుడు, నువ్వు నాకు చెప్పొస్తావా? నేనే నేను సృష్టించాను, నిన్నే నేను ఏర్పరిచాను, నువ్వు నాకు చెప్తావని అనుకోవాలా. ఏమంటున్నాడండి? నేను గెద్ద మాదిరి, ఏమన్నాడంటే కోడి మాదిరి. ప్రియ సహోదరుడా సహోదరి, కోడి మాదిరి రెక్కలు కలిగింది దేవుడికి ఏం చెప్తుందండి? సంగతి తెలియజేస్తాను. ద్వితీయోపదేశకాండం 32:11 చూడండి ప్రియులారా, పక్షిరాజు తన గూడు రేపుతుంది. మొదట తన పిల్లలపై అల్లాడుతుంది, రెండవది రెక్కలు చాపుకుంటుంది, మూడవది వాటిని మోయినట్లు, రెక్కల మీద మోయినట్లు. చూడండి ప్రియులారా, అక్కడ గెద్ద యొక్క స్థితి మనకి స్పష్టంగా కనబడతాం. ఇది ద్వితీయోపదేశకాండం 32:11 మోసే ధర్మశాస్త్రం ప్రకారము దేవుడంటే యెహోవా మనుషుల కొరకు చెప్తున్న మాట. ఇక్కడ మాదిరిగా మళ్ళీ ఎవరిని చెప్తున్నాడంటే, పక్షిరాజుని చెప్తున్నాడు. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే, తన మీద తన పిల్లలను తన రెక్కల మీద మోసుకుని వెళ్తారు. ఈ పక్షిరాజు ఎత్తైన స్థలములకు పోతుంది, ఎత్తైన శిఖరములకు పోతుంది. పోయి అక్కడ గూడు నిర్మిస్తుంది. ఈ గూడికి వాడేటువంటి కర్రలు, మొదట వాడేటువంటి కర్రలు చాలా గట్టిగా ఉంటాయి, పెద్దవిగా ఉంటాయి, కొంచెం బలిష్టంగా ఉంటాయి. ఈ కర్రలను మొదట పేరుస్తుంది. తర్వాత చిన్న చితక కర్రలను
తీసుకొస్తుంది, పుల్లల మాదిరి తీసుకొచ్చి వాటి మీద పుల్లలను పేరుస్తుంది. తర్వాత పీచు పదార్థాన్ని తీసుకొచ్చి ఈ కర్రల మీద పరుస్తుంది. ఆ తర్వాత గుడ్డ ముక్కలు, మనము మసిగుడ్లని పాడేస్తూ ఉంటాం చూసారో, ఈ గుడ్డ ముక్కలన్నింటినీ కూడా ఈ గద పట్టుకెళ్ళి తన గూడు మీద పరుస్తుంది. ఇంకా దూది లాంటి వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి, ఆ దూది లాంటి వస్తువులన్నింటినీ తీసుకొచ్చి ఆ గూడు మీద పరుస్తుంది. ఇంకా చాలా ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ముళ్ళ కంచెలను తీసుకొచ్చి గూడులో పెడతాది. ఈ గుడ్డకి కింద ముళ్ళ కంచెను పెడుతుంది, ఈ గుడ్డకి కింద గాజు పెంకులను పెడుతుంది. గాజు పెంకులు అంటే మన సీసా పెంకులు అంటాం కదా, పగలగొట్టబడినటువంటి సీసా పెంకులను తీసుకొచ్చి ఈ గుడ్డ కింద పెడతాది. పెట్టిన తర్వాత ఈ గుడ్డ మీద ఈ దూద లాంటిది అమర్చి దాని మీద గుడ్డలు పెట్టి పొదుగుతుంది ఈ పక్షిరాజు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత కేర్ అండి. తన గుడ్డలకు ఏం కాకూడదు, గుడ్డల నుంచి వచ్చేటువంటి పిల్లలకు కూడా ఏమీ కాకూడదు. ఏదైనా శత్రువు వచ్చినా, గుడ్డలు మింగడానికి పాము లాంటిది ఏదైనా వచ్చినా కానీ దానికి ఏమీ హాని తలపెట్టడానికి వీలు లేకుండా అంతటి చక్కటి ప్రొటెక్షన్ చేస్తుంది. పెద్ద కర్రలు, చిన్న పుల్లలు, తర్వాత ముళ్ళ కంచెలు, తర్వాత మేకులు, చిన్న చిన్న మేకులు లాంటివి కూడా పట్టుకుని వెళ్తుంది. ముళ్ళు లాంటివన్నీ పట్టుకుని వెళ్తుంది, సీసా పెంకులు పట్టుకెళ్తుంది, గుడ్డ ముక్కలు పట్టుకెళ్తుంది, దూదు లాంటివి పట్టుకెళ్తుంది. ఇవన్నిటి చేత ఈ పక్షిరాజు తన యొక్క గూడిని ఎత్తైన శిఖరం మీద ఏర్పరచుకుంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి, సమయము సమీపిస్తూ ఉంటుంది. ఎంత ప్రేమ కనపరిచేటువంటి ఈ గద్ద, ఈ పక్షిరాజు ఒక్కసారిగా తన హృదయాన్ని బరువెక్కించుకుంటారు. తన హృదయాన్ని ఏం చేస్తుందంటే బండబారిపోయే విధంగా తన హృదయాన్ని మార్చుకుంటారు. ఒక్కసారిగా ఈ గద్ద యొక్క హృదయం ఏమైపోతుంది, బండ పారిపోద్ది. ఇంత ప్రేమను చూపించేటువంటి ఈ గద్ద, ఇంత ప్రేమను చూపించి ఈ పక్షిరాజు ఒక్కసారిగా తన హృదయాన్ని బండ పారిపోయేటట్టుగా చేసుకుని కఠినపరుచుకుని ఒక్కసారిగా వచ్చి ఉవ్వెత్తున వచ్చి ఆ గూడిని రేపుతుంది. ఏదైతే ముక్కుతో, ఏదైతే కాళ్ళతో, ఏదైతే అది తీసుకుని వచ్చి గూడిని నిర్మించిందో అదే ముక్కులతో, అదే రెక్కలతో ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి కర్రలన్నీ, మొదట గుడ్డలన్నీ పీకేస్తుంది, తర్వాత దూదంతటిని పీకేస్తుంది. తర్వాత ప్రియ సహోదరుడు సహోదరి, ఆ స్పాంజ్ అంటే కంఫర్టబుల్గా ఉన్నటువంటి స్థితి అంతటిని కూడా తీసేస్తుంది. తీసేస్తుంటే పిల్లలే, ఈ పిల్లలకి అర్థం కాదు ఏంటి, ఏంటి ఇప్పటి వరకు ఇలాగా చూసింది మా తల్లి, ఎంత ప్రేమ కొనపరిచింది, ఎక్కడి నుంచో ఆహారం తీసుకొచ్చింది, మేము ఆకలిగానే ఆహారం తీసుకొచ్చింది, ఇక్కడ మమ్మల్ని ఎంత ప్రొటెక్షన్ చేసింది, ఏ పాము లాంటిది మాకు చేరకుండా తనే కాపలా కాసింది, ఇదేంటి తల్లికి ఏమైంది, కఠినమైనటువంటి హృదయం ఎలాగొచ్చింది నా తల్లికి అని పిల్లలు అల్లల్లాడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ గుడ్డ అంతటిని తీసి గాల్లోకి విసిరేస్తుంది, ఈ దూదంతటిని తీసుకెళ్ళి గాల్లోకి విసిరేస్తుంది, విసిరేసిన తర్వాత ఈ తల్లి కనబడకుండా, పిల్లలకు కనబడకుండా దూరంగా పోతుంది. తల్లి కనబడదు. ఈ తల్లి ఉంటే ఆహారం తీసుకొస్తుంది, ఇప్పుడు పిల్లలకు ఆహారం ఉండదు. ఇవి ఉండడానికి ఆ కఠినమైనటువంటి పరిస్థితి, ఈ గుడ్డలు తీసేసింది, ఆ దూది లాంటి ఆ మెత్తని ఆ దూదిని కూడా తీసేసింది. ఇక దాని కింద ఏముంటాయని చెప్పానండి, ముళ్ళులు ఉంటాయి, దాని కింద ఏముంటాయండి, మేకులు ఉంటాయి, దాని కింద ఏముంటాయండి, గాజు పెంకులు ఉంటాయి. ఈ పిల్లలు ఒక పక్కన ఆకలి బాధ, ఒక పక్కన గాయములు, శరీరానికి గాయములు చేస్తున్నటువంటి ముళ్ళు, గాయములు చేస్తున్నటువంటి ఈ యొక్క మేకులు, గాయములు చేస్తున్నటువంటి ఈ సీసా పెంకులతో సతమతమైపోతూ మా తల్లి ఏమైపోయిందో తెలియనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఆ గూడు నుండి కిందకి దూకేస్తాయి. గూడు ఎక్కడ ఉన్నదని చెప్పానండి, ఆకాశం, ఎక్కడో ఆకాశమును తాకేటటువంటి సుమారుగా భూమి నుండి 4-5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి శిఖరాల మీద ఇది గూడిని ఏర్పరుస్తుంది. అక్కడి నుంచి దూకేస్తే ఈ బర్డ్స్ ఏమవుతాయంటే నేకలు తాగడానికి, ఆ పడిపోయినటువంటి స్థితిలో నేలను తాగుతూ కిందకి తాగడానికి అలా వస్తూ ఉంటాయి. మహాతల్లి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, సడన్గా వచ్చి భూమిని, నేలను తాగే ఆ సమయంలో ఒక్కసారిగా ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొని రెక్కల మీద పెట్టుకుని ఆడించుకుని వెళ్ళిపోద్ది. వాట్ వండర్ఫుల్ లవ్. ప్రియ సహోదరుడా సహోదరి, లిజన్ మీ కేర్ఫుల్. తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎక్కడ పెడుతుందో తెలుసా, మళ్ళీ ఆ ముళ్ళల మీదే పెడతాది, మళ్ళా ఆ గాజు బెకిల మీద పెడతాది, మళ్ళా అదే డిస్కంఫర్ట్ మీద పెడతాది, పెట్టి మళ్ళా కనబడకుండా పోతుంది. ప్రియ సహోదరుడా, ఆహారం దొరకదు, మళ్ళా
తల్లి యొక్క ఆలన ఉండదు. ఒక పక్కన దేహం అంతా గాయపరచబడి నొప్పి వస్తూ ఉంటుంది. ఈ పిల్లలు మళ్ళీ ఏం చేస్తాయంటే మళ్ళా గూడిలోంచి కిందకు దూకేస్తాయి. మళ్ళా నేలను తాకే సమయంలో ఈ తల్లి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఒక్కసారిగా వచ్చి అమాంతంగా చిన్నపిల్లను ఎత్తుకుని రెక్కల మీద ఆడించుకుంటూ మళ్ళా పైకి పోతుంది. మళ్ళా అదే గుడిలో పెడుతుంది. అలాగ అనేక పర్యాయములు జరిగిన తర్వాత ఈ తల్లి ఇక వాటిని విడిచిపెట్టేస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలు ఏం నేర్చుకుంటాయి తెలుసా? కింద పడడం కాదో ఎగరడం నేర్చుకుంటాయి. చప్పట్లు పడండి. కింద పడడం కాదో ఎగరడం నేర్చుకుంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, తమ యొక్క పిల్లలు ఆ కంఫర్ట్లో నుంచి బయటకు రావాలని ఈ తల్లి ఏం చేస్తుందంటే కఠినమైనటువంటి హృదయాన్ని అలవర్చుకుంటారు. మీరు కూడా ఈ కంఫర్ట్లో నుంచి బయటకు రావాలని సేవకుడునైనా నేనేం చేస్తుంటానంటే నా హృదయాన్ని కఠినపరుచుకుని మిమ్మలను కఠినమైన వాక్య పరిచర్య ద్వారా, కొలిమిలో కాల్చబడే వాక్య పరిచర్య ద్వారా మిమ్మల్ని తీర్చిదిద్దాలనుకుంటాను. నాకు ఈ సుఖమే కావాలి, ఈ సౌఖ్యమే కావాలి, ఈ కంఫర్టే కావాలి, ఈ కథలే కావాలి, రామచిలక రావమ్మ, ఈ కథలే కావాలి, ఈ పాటలే కావాలి అంటే కుదరదు తమ్ముడా, కుదరదు చెల్లమ్మా. మీరు రేపబడాలా. రేపబడితే మీరు ఒక ఈగలుగా మార్చబడతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను దేంతో పోలుస్తున్నాడు తెలుసా? నిన్ను ఈగలతో పోలుస్తున్నాడు. ఈగలంటే పక్షిరాజుతో పోలుస్తున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము అంతకంతకు నూతన పరచబడతా ఉంటుంది. దేంతో పోల్చాడు నిన్ను? నువ్వు పక్షిరాజుగా మారాలంటే గూట్లో కూర్చుంటే అవుతుందా? ఆ స్పాంజ్లో కూర్చుంటే అవుతుందా? ఏంటది మేక గుడ్డల అంటే చక్కటి గుడ్డ ముక్కల మధ్యలో కూర్చుంటే అవుతుందా? నువ్వా అవ్వాలి అంటే నువ్వు ఎగరడం నేర్చుకోవాలి. ఎగరడం నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, చాలా కష్టమైనది. నీవు అలాగ ఎగరాలని నీ గూడుని మేము రేపుతాం. నీ కంఫర్ట్ నుంచి బయటకు రావాలని నీ గూడుని మేమే రేపుతాం. మీ పడుకున్నటువంటి స్థితిని మార్చాలని గూడుని మేమే రేపుతాం. మాది ఎవరి ప్రేమ అంటే పక్షిరాజు ప్రేమ. నువ్వు స్వతహాగా స్వేచ్ఛగా ఒక పక్షి రాజు వల్ల నువ్వు మార్చబడాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మార్చబడాలి. ఎక్కడి నుంచో కొల్లేరు సరస్సుని, ఎక్కడి నుంచో దేశాల చివరి నుంచి దేశాలు ఎక్కడెక్కడో ఆస్ట్రియా దేశాల నుంచి కూడా ఈ కొల్లేరు సరస్సు అనే వాటికి పక్షులు ఎగురుకుంటూ వస్తూ ఉంటాయి. ఆ సీజన్ వచ్చేటప్పటికి ఎగురుకుంటూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక సర్వే చేశారు. ఏంటంటే మొన్న పక్షులు సంరక్షక కేంద్రం వారు ఒక సర్వే చేశారు. ఏమిటంటే ఒకప్పుడు 185 జాతులు 185 జాతుల పక్షులు వస్తూ ఉండే ఎక్కడికంటే కొల్లేరుకి. ఈ పక్షులన్నీ సంఖ్య కలిపితే సుమారుగా 6 లక్షలు 6 లక్షల బర్డ్స్ ఎక్కడెక్కడోంచి వచ్చేవి. వీటి యొక్క జాతులు 185 జాతులు. ఇప్పుడు అంతరించిపోయి 105 జాతులుగా తగ్గిపోయింది. 185 నుండి 80 జాతులు వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి? మనం తవ్వేస్తున్నాము. వాత్సన్ని అది తెలియజేస్తుంది. ఒక సీజను, ఒక ఋతువు, ఒక కాలం వచ్చిందని పక్షినికి తెలియజేస్తుంది. సంగతి తెలియజేస్తాం. రెండవది తెలియజేస్తుంది ఏంటంటే నువ్వు పాడు చేస్తే నేను ఉండను రా అని చెప్తాను. తెలియజేస్తున్న సంగతి ఏంటండి? నేను బ్రతకడానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే నేనేం చేయను, ఇక్కడ ఉండలేను అని చెప్పి 80 జాతులు రావడం మానేసాయి. ఇక మొండి జాతులు ఉంటాయి కదా, ఈ మొండి జాతులు మాత్రమే వస్తున్నాయి. ఎలాంటి ఎలాంటి వాతావరణం ఉన్నా పర్లేదు సర్దుకుని పోయేటట్టు కొన్ని మొండి జాతులు ఉంటాయి కదా. నాకు లాంటి మొండి జాతులు కొన్ని ఉంటాయండి. మనం ఎలాగున్నా సర్దుకుపోదామని ప్రొఫెసర్ విశ్వేశ్వర మ్యూజియం అని బెంగళూరులో ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో ఈ రైట్ సోదరులు ఆవిష్కరణ ఏదైతే ఫ్లైట్ని ఆవిష్కరించారో ఆ ఆవిష్కరణ అంతా కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఎలా ఉంటుందండి,
వినీల్ గారు ఎలాగుంటుంది, అన్నీ కూడా వివరించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చూసావు కాబట్టి అడిగాను రా బాబు, నన్ను అడుగుతున్నావు డాడీ అనుకోక, నేను తీసుకెళ్ళాను కదా, సరే చింతనలో చూసుంటాం, అందుకు మర్చిపోయింటావు. దీని స్తోత్రం. సృజన్ చూసామండి, ఎవరు సంచరించలేనటువంటి స్థలములో పెడుతుంది, కేకలు పెడుతుంది. గొడ్ల గోప రాత్రులు మెలుగు ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అదే ఆన్సర్ వస్తూ ఉంటుంది. అది కూడా పక్షిదే కదా. దేని స్తోత్రం. ఎవరిని బట్టి? రాంబాబు బట్టి. ఒకసారి చెప్పలు కొట్టండి. గొడ్ల గోప అని చెప్పారు. దేని స్తోత్రం. మీరు అందరూ ఏమో కుక్కలు అరుస్తాయేమో అంటారేమో అనుకున్నాను. దేని స్తోత్రం. అందే ఆన్సర్ చెప్పారు, గొడ్ల గోప అని. హల్లెలూయా. అంటే దానికి ఎలా తెలుస్తుందండి? సంచార స్థితిలో మనుషుడు సంచరిస్తుంటే పక్షులు అరుస్తూ ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, రాబందులు సైన్యంలో వాడబడతాయి. రాబందులు సైన్యంలో వాడబడతాయి. ఈ రాబందుల్ని సైన్యంలో ఉపయోగించి శత్రు సంచారము లేదా శత్రువు యొక్క పన్నాగములన్నింటినీ కూడా ఈ రాబందుల ద్వారా ఏం చేస్తారంటే బెడిసి కొట్టే విధంగా ప్రణాళిక సిద్ధపరుస్తారు. నీవు పహారా గాయపడుతున్నటువంటి సైన్యంలో, అంటే నీ దేశము అవసరము పహారా కాస్తున్నటువంటి సైన్యం ఉందో చూశారు. మాస్టర్ గారు సార్ కూడా బీఎస్ఎఫ్లో పనిచేశారా? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేశారా? బీఎస్ఎఫ్ అయినా మీది? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నేను అనుకుంటున్నాను. అక్కడ రాబందులు వాడడం చూసారా? రాబందులను వాడతారు. కొన్ని చోట్ల వాటిని గూఢచారులుగా వాడతారు, వాటిని రాయబారులుగా వాడతారు, వాటిని సైన్యానికి సహకరించే విధంగా వాడతారు. ఇప్పుడు రెక్కల కలిగింది ఏం సంగతి తెలియజేస్తుంది అంటే శత్రువు యొక్క సంచారము తెలియజేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున మరి రెక్కల కలిగింది నీకు ఏం నేర్పిస్తుంది? ఎగిరినటువంటి రెక్కలని టైటిల్ పెట్టాంగా. ఎగిరినటువంటి రెక్కలు నీకు ఏమి నేర్పిస్తుంది? దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కలను బట్టి ఏమేమి చేయాలో నేర్చుకున్నాం అమ్మా. ఇవి దేవదూతలను కలిగినటువంటి రెక్కలు నీకు నాకు నేర్పిస్తున్నాయి. ఇంకొక రెక్కలు ఉంటాయి మందసానికి, ఆ పక్కన ఈ పక్కన కెరూబులు రెక్కలు కలిగి ఉంటాయి. 25 నిర్గమకాండము 20 వచనంలో ఈ కెరూబులు రెక్కలు కలిగి మందసానికి ఆ పక్కన ఈ పక్కన ఉంటాయి. ఈ 25వ అధ్యాయము 20వ వచనం నుండి మీరు చదువుకోండి. ఫైనల్గా దాని సారాంశం ఏమిటంటే ఆ రెక్కలు కలిగినటువంటి కెరూబులు దేవుని మహిమను, మళ్ళీ చెప్తున్నాను, దేవుని మహిమను మరొకసారి చెప్తున్నాను, చివరిసారిగా దేవుని మహిమను ప్రచురపరుస్తాయి. బొమ్మల మాదిరి మందసం మీద ప్రతిష్ఠింపబడినటువంటి కెరూబుల యొక్క రెక్కల సహితం ఏమి ప్రచురపరుస్తున్నాయంటే దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తున్నాయి. మరి మహిమ గురించి నువ్వు వాక్యం విన్నావు కదా. మరి దేవుని యొక్క మహిమ అంటే ఏంటో నీకు చెప్పాను కదా. దేవుని యొక్క మహిమను ప్రచురపరిచే విధంగా నీ రెక్కలు ఉన్నాయా? మాస్టర్ గారు ఊరుకోండి, అవి రెక్కలు ఉన్నాయి కాబట్టి అండి, నీకు రెక్కలు ఉన్నాయి కాబట్టి చెప్పారండి, మాకు ఎక్కడ ఉన్నాయని రెక్కలండి అంటారా? ఏమ్మ కళ్యాణ్ గారు అంటారా లేదా? అంటారా లేదా? రెక్కలు దేవదూతలు రెక్కలు ఉన్నాయండి, గద్దకి రెక్కలు ఉన్నాయండి, పక్షిరాజు రెక్కలు ఉన్నాయి, మాకెక్కడ ఉన్నాయి రెక్కలు అంటే అంటారు కదా లేదా? అంటారు లేదా? ఏమంటుంది మరి చెప్పు. 108వ కీర్తనలో ఉంటుంది, నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించేదావు. ఇదే బైబిల్ ఇంగ్లీష్ వర్షన్లో రాయబడింది ఏంటంటే వింగ్స్ ఆఫ్ లేబా. ఏంటండి? వింగ్స్ ఆఫ్ లేబా అంటే రెక్కల కష్టార్జితము. వింగ్స్ ఆఫ్ లేబా, రెక్కల కష్టార్జితము. ఇప్పుడు చెప్పండి, మీకు రెక్కలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఉన్నాయి. దావీదు అంటాడు వేకువ రెక్కలు కట్టుకుని నేను ఎక్కడికి పోతానంటాడండి. చదువుదామా కీర్తన గ్రంథము. వేకువ రెక్కల గురించి తన మాటలో రాయబడింది. వేకువ రెక్కలు 139వ కీర్తన 9వ వచనం. నేను ఈ వేకువ రెక్కలు కట్టుకుని. చూడండి అమ్మా, మనకేమో దావీదుకి ఏముందటండి? ఏముందట? గట్టిగా ఆకలేస్తుందా? వేకువ రెక్కలు, వింగ్స్ ఆఫ్ మార్నింగ్. వేకువ రెక్కలు దావీదుకు ఉన్నాయంట. ఈ దావీదు ఈ వేకువ రెక్కలను బట్టి ఏం చేస్తాడంట? ఎక్కడికో వెళ్ళిపోతాడంట. ఎక్కడికి?
సముద్ర దిగంతముల వరకు వివేకం రెక్కలు పట్టుకుని ఎగిరిపోతూ ఉంటాడట, దిగిపోతూ ఉంటాడంట. ఆయనను అక్కడ కూడా నువ్వు ఉంటావంట అని ఎవరిని అంటున్నాడండి? దేవుడిని అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వేకువ రెక్కలు అంటే వింగ్స్ ఆఫ్ మార్నింగ్ అంటే ఉదయ కాంతి ఎంత వేగముగా భూమిని తాకుతుందో అంత వేగముగా నేను రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతానని దాని అర్థం. ఉదయ కాంతి, ఉదయాన్నే వికసించేటటువంటి లేదా ఉదయించేటటువంటి సూర్యుడు తన యొక్క కిరణాలని భూమిని ఎంత త్వరగా భూమిని తాకడానికి ప్రయత్నం చేస్తాడు, అంత త్వరగా నేను ఏం చేస్తానంటే రెక్కలు కట్టుకుని ఎగిరిపోతానంటున్నాడు కీర్తనకారుడు. ప్రియ సహోదరుడా, ఉదయం వచ్చే కాంతి యొక్క వేగము, మధ్యాహ్నం వచ్చేటటువంటి కాంతి యొక్క వేగము రెండు వేరు వేరు కాదు, రెండు ఒకలాగే ఉంటాయి. కాకపోతే ఉదయం వచ్చేటటువంటి వేగము, ఉదయం వచ్చేటటువంటి కాంతి ఏం చేస్తుందంటే చీకటిని ఛేదించి వెలుగునిస్తుంది. కాబట్టి ఆ సూర్యకాంతి త్వరగా భూమిని తాకిందని మనం అనుకుంటాం. మధ్యాహ్నం చీకటి ఉండదు కాబట్టి ఆ సూర్యుని యొక్క కాంతి యొక్క వేగము మనకి కనబడదు, అది అగుపరచబడదు, ఎందుకంటే ఆల్రెడీ పగల్లో ఉన్నాం కాబట్టి. కానీ చీకటిని ఛేదించేటటువంటి ఆ తొలి కిరణాలు వేగముగా భూమిని తాగుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడంటే వేకువ రెక్కలు కట్టుకుని నేను భూదిగంతముల వరకు సముద్రపు లోతులలోనికి నేను వెళ్ళిపోతానంటాడు. అయ్యా ప్రియ సహోదరుడా, సహోదరి, 40 గ్రంథం 37 వచ్చినట్టు గెద్దల వల్లే నాకు రెక్కలు ఉంటే నేనేమవుతానంటే నూతన బలము, రెక్కల లాంటి గెద్ద లాంటి రెక్కలు నాకు ఉంటే నేనేముంటుందంటే నూతన బలము నేను పొందుకుందును. ప్రియ సహోదరుడా, సహోదరి, నూతన బలం ఎక్కడి నుంచి వస్తుందంటే గెద్దల యొక్క రెక్కల నుండి నూతన బలం నీకు ఇవ్వబడుతుంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఇవ్వబడినటువంటి రెక్కలు నీకు అర్థమవుతుందా? ఇప్పుడైనా ఈ రెక్కలు విప్పండి, రెక్కలతో దేవుణ్ణి మహింపరచడానికి ప్రయత్నం చేయండి. ఈ రెక్కలతో మీరు చప్పట్లు కొట్టచ్చు. తెలుసా మీకు? మనం చప్పట్లే కొట్టం. దేవుని స్తోత్రం. మీ అరచేతిలో ప్రాణ నాడులు ఉన్నాయి. అరచేతులు ఏమున్నాయండి? ప్రాణ నాడులు ఉన్నాయి. ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కార్డియాలజిస్ట్ చెప్తాడు ఏంటంటే రోజు ఒక 10 నిమిషాలు హ్యాండ్స్ ఒకదానితో ఒకటి కొట్టమంటాడు, రుద్దమంటాడు, దాన్ని మసాజ్ చేయమంటాడు. ఎందుకంటే అక్కడ ఏమున్నాయండి? ప్రాణనాడులు ఉన్నాయి. నీ వల్ల అది కాదు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి అరే బాబా ఆరాధన చేసి చెప్పలు కొట్టండి రా బాబు అంటే మనం పెట్టుకుని ఉంటాం. షుగర్ రాకపోతే ఏమవుతుంది? బీపీ రాకపోతే ఏమవుతుంది? షుగర్ రాకపోతే ఏమవుతుంది? బీపీ రాకపోతే ఏమవుతుంది? కార్డియాలజీ నాళాల్లో బ్లాక్ అయిపోతే ఏమవుతుంది? కొట్టి చూడు వారానికి ఒకసారి, కొట్టి చూడు ఒక్కోసారి, నీ కార్డియాలజీ ప్రాబ్లం అనేది నీకు రాదు, షుగర్ అనేది నీ దగ్గర రాదు, డయాబెటిక్ అనేది నీకు రాదు. ఎగ్జాక్ట్లీ. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకనే పరిశోధకులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి మనుష్య జాతులందరికంటే కూడా క్రైస్తవుడు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాడు. మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద ఉన్న మనుష్య జాతులందరికంటే కూడా క్రైస్తవ మనుషుడు అంటే క్రైస్తవుడు అని పేరు పెట్టబడిన మనుషుడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఎందుకు తెలుసా? వాడు స్తుతి చేస్తాడు. ఎందుకు తెలుసా? వాడు చప్పట్లు కొడతాడు. దావీదులాగా 120 సంవత్సరాలు బతుకుతావు. నాట్యమాడి డ్యాన్స్ చేసి దేవుని ఆరాధన చేయి, నువ్వు మరణించేటంత వరకు రాజుగానే ఉంటావు. రాజుగా దావీదు మరణించేటంత వరకు దావీదే రాజు. మంచం మీద పడుకున్న తర్వాత కూడా దావీదే రాజు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మంచం మీద పడుకుని వృద్ధాప్యములో రాజ్యమును పరిపాలించినటువంటి వ్యక్తి దావీదు. ఎక్కడి నుంచి వచ్చిందండి శక్తి? దావీదు వలె నాట్యమాడుతూ వచ్చింది. ప్రియ చూస్తే అపవాదికి కూడా రెక్కలు ఉంటాయండి. ఈ రెక్కలు కలిగినది దేవుడి సన్నిధికి పోయి చెప్తూ ఉంది, యోబు యొక్క సంగతి చూసావా అని దేవుడు అడుగుతున్నప్పుడు ఎందుకు చూడలేదో వినండి. ఎందుకు చూడలేదో చూసా. చూడాడు ఎంత నీతిమంతుడిగా బతుకుతున్నాడు, చూసా. యథార్థమంతుడిగా బతుకుతున్నాడు, చూసా. మరి ఏంటి వాటి నువ్వన్నీ ఇచ్చావు కాబట్టి యోబు అలాగా నిన్ను అంటిపెట్టుకుని ఉంటున్నాడు. ఓసారి తీసేసి చూడు, అప్పుడు యోబు నిన్ను అంటిపెట్టుకుని ఉంటాడా లేదా అని ఎవరు చెప్తున్నారండి? రెక్కల కలిగినది సంగతి చెప్తుంది. ఎవరికంటే దేవుడైన యెహోవాకి, దేవుడైనటువంటి యెహోవాకి. నీ గురించి కూడా ఇదే లూసిఫరు సంగతి చెప్తాడు. ఎందుకు తెలుసా? చూసావా
నువ్వు ఎంతో నా బిడ్డడు, నా బిడ్డ అని ఎంతో మురిసిపోతున్నావు కదా, చూడు ఎలా నడుస్తుందో, చూడు ఎలా నడుచుకుంటున్నాడో, చూడు ఎలా బ్రతుకుతున్నాడో అని చెప్పి ఇదే రెక్కలు కలిగినటువంటి అపవాది దేవుని ఎదుట నిలబడి నీకోసం సంగతి చెప్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ అపవాది ఎక్కడున్నాడు అనుకుంటున్నారా? ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అపవాదిని మనం ఏం చేసామో తెలుసా? బంధించేసాం. అయ్యా, అపవాది క్రియలను యేసు నామములో బంధిస్తున్నామని ఇక్కడ బంధించాము కాబట్టి అపవాది బంధించబడింది. అప్పుడప్పుడు బంధించబడినటువంటి అపవాది బయటకు వస్తూ ఉంటుందండోయ్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పుట్టినప్పుడే రెక్కలగలిగినటువంటి దూతల్ని దేవుడు నీకు ఎలా పెట్టాడంటే కాపలాగా పెట్టాడు. 18 మత్తయి సువార్త 10వ చిన్న పిల్లల కొరకు దూతలను ఏర్పాటు చేయడం మనం అక్కడ చూస్తాం. ఎల్లప్పుడూ చూడడానికి ఈ దూతలను ఆయన నియమించినట్టుగా చూస్తాం. ఈ దూతలు దేవుని ఎదుట, పరలోకములో దేవుని ఎదుట ఆ పిల్లల విషయమే నిత్యము సంగతి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ దూతలు ఏం చేస్తాయండి? నీకోసం, నువ్వు పుట్టినప్పుడే నీకోసం నియమించబడ్డాయండి. నేను పెద్దోడిని అయిపోయాను కదా అనుకుంటున్నారా? అనుకోవడానికి వీల్లేదా? ఏప్రిల్ రాసిన పత్రికలో ఈ మాటలు రికార్డ్ చేయబడ్డాయి. వద్దులేండి, ఆ సమయం ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అది తప్పు. అందుకబట్టి మీకంటే ఏమీ లేదు, మా ఇంటికి పోవడమే, నాకంటూ ఏమీ లేదు, ఎప్పుడు ఇదే పరిచర్య. కాబట్టి మనకు సమయం అంత అయినా పర్లేదు, ఎవరు డేటరాజు గారు. కానీ సమయానికి విడిచిపడుతూ బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమైన సమయాన్ని మనము పాటించాలి. దేని స్తోత్రం. కాబట్టి ఈ దూతలు ఏం చేస్తూ ఉంటాయంటే సంగతిని తెలియజేస్తాయి. ఎవరికి? దేవాది దేవునికి తెలియజేస్తాయి. నువ్వు పుట్టినప్పుడే నీ కోసం దూతలను ఆయన నియమించాడు. నువ్వు పెద్దవాడైన తర్వాత కూడా ఈ దూతలు నీ కోసం పనిచేస్తుంటాయి. ఇంకా ఇంకా నీ కోసం అవి నిరంతరము పనిచేస్తూనే ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దూతలు భూమి నిండా కూడా పనిచేస్తూనే ఉంటాయి. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ దగ్గర నుండి మీరు చదువుకోండి. 1:14 హెబ్రీయుల రాసిన పత్రికలో చదువుకోండి. ఈ దూతలు నీకోసం నిత్యము పనిచేస్తుంటాయి. నువ్వు చిన్నవాడి దగ్గర నుండి, ఉన్నప్పుడు దగ్గర నుండి పెద్దవాడై దగ్గర వరకు అన్ని సందర్భాలు, నువ్వు ముది వయసు వచ్చినా సరే ఈ దూతలు నీకోసమే నియమించబడ్డాయి. వీటి పని ఏమిటంటే నీ గురించిన సంగతి అక్కడ తెలియచేయడం. ఎవరికి? దేవుడికి తెలియచేయడం. కాబట్టి సహోదరుడా, సహోదరి, బీ కేర్ఫుల్గా ఉండండి, బీ కేర్ఫుల్గా ఉండండి. మహిమను కనపరచడానికి దేవుడు రెక్కలగినటువంటి దూతలను భూమి మీదకి పంపించాడు. ఈ దూతలు ఏమంటున్నాయో తెలుసా? సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఉన్నవాడికి మహిమయు, ఘనతయు, ప్రభావములు కలుగునుగా. కానీ రెక్కలు కలిగినటువంటి ఈ దూతలు భూమి మీదకి వచ్చి చెప్తున్నాయి, భూమి మీద ఉన్న మనం ఏం చేయాలా? దేవునికి మహిమకరంగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా?